నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు రెండో పట్టణ పరిధిలోని జానకిరాంపేటలో నూతనంగా నిర్మిస్తున్న లాస్యా అపార్ట్మెంట్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కోమకి ఎలక్ట్రికల్ వాహన షోరూమ్ ను, అలాగే మ్యాక్స్ కార్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఫల సరుకుల పంపిణీ. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా 20 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గోపపీఠంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుద్ధ జ్వాలలు సమసిపోవాలని మహాశాంతి హోమం. గూడూరు రెండో పట్టణ పరిధిలోని జానకిరాంపేటలో నూతనంగా నిర్మిస్తున్న లాస్యా అపార్ట్మెంటు నిర్మాణం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ పాల్గొన్నారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని జానకిరాంపేటలో జిల్లా చంద్రశేఖర్ నిర్మిస్తున్న లాస్యా అపార్ట్మెంటు భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దంపతులు, పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ, ప్రముఖ వ్యాపారవేత్త గంటా మధుకృష్ణ, ఎల్లశ్రీ గోపాల్ రెడ్డి, పలువురు పట్టణ ప్రముఖులు, టీడీపీ నాయకులు విచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి నిర్వాహకులు జిల్లా చంద్రశేఖర్ను అభినందించారు. तस्यासिकाया मध्ये परमा आत्मा व्यवस्रः सम्ब्रह्मेन्द्रसोक्षरपरमश्वरान् परं ब्रह्मं पुरुषैष्टपिङ्गलं बोद्धरेदं नमो वाचीकरो नारायणाय वासुदेवाय धीमहि तन्नो विष्णुः బాబు అక్కడ ఫ్రీగా ఇచ్చేసారు ఇంకోరా కళ్యాణ్ రండి దూరంగా ఎందుకు ఆయన వద్దురా ఆయన వద్దురా శంకర్ అండి 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 వద్దు శంకర్ బాబు ఇక్కడే ఉన్నాం మీకోసం గంట నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తాం.
మధ్య మధ్యలో తేలుతా ఉందండి సుబ్బాయి మీద అయిపోయింది సుబ్బాయి రా ఓకే ఓకేనా మీరిద్దరు ఉన్నారు ఆ సైట్ ఇప్పుడు చెప్పకూడదు ముందు రావడం రండి పట్టమన్నా పట్టమన్నా కరెక్ట్గానే ఉందండి. మళ్ళీ వస్తాను రైతు వస్తాను ఆ సాయి ఒకటే కాపాడుకుంటూ ఉంటాడు టీవీ సమస్యలు మళ్ళీ గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కోమకి ఎలక్ట్రికల్ వాహన షోరూంను అలాగే మ్యాక్స్ కార్ కేర్ సెంటర్ను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. షోరూం నిర్వాహకులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. మోటార్ వాహనాన్ని ఎమ్మెల్యే పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, మధుకృష్ణ, వైఎస్ఆర్ రహీం తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే రవణ తీసుకో సార్ ఓకే సార్ రవణ డోర్ వేసి రవణ డోర్ వేసి ఫోన్ తీసుకో రవణ ఓకేనా అదే
రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పలసరుకులు పంపిణీ. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా 20 మంది పేదలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. రెడ్డి సంఘం అధ్యక్షులు శ్రీకిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందిస్తున్నటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి మేడం గారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సనత్ కుమార్ రెడ్డి, మండి శ్రీనివాస్ రెడ్డి, రవీంద్రారెడ్డి, యారమక కృష్ణారెడ్డి, కిషోర్ రెడ్డి, హర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు టూటోనమ్మ పాలపాలి చైతన్య ఎంతల సరోజ రమ్మ ఇస్తారా అన్న ఎవరు అరేండి చాలా పెంచాడా కిషోర్ పెంచాడు అమ్మ పంజాపూడి రమణారెడ్డి రామ్మ సిరివెళ్ళి అంకమ్మ పంజాపూడి రమణారెడ్డి ముగ్గురు మీది సిరివెళ్ళ రామ మొలబోలు అమ్మ కడివేటు ఎత్తువేదా మనం కడివేటు వెంకటరమణ ఇప్పుడు ఇచ్చావా డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో డాక్టర్ జనార్దన్ రెడ్డి రోహిణమ్మ గారి సహకారంతో రెడ్డి సంక్షేమ సంఘం స్థాపించినప్పటి నుంచి ఈ రెడ్డి సంక్షేమ సంఘానికి వెన్నుముకలాగా మొదటి వెన్నుముక వాళ్ళే అని చెప్పుకోవాలి. మనకు ఉపాధ్యక్షులు కూడా వారేను. వారి సహాయ సహకారంతో 20 మంది పేద రెడ్లకి వాళ్ళు సహాయం చేస్తున్నారు. 20 మందికి పలసరుకులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. వారు ఈ సంక్షేమ సంఘానికే కాకుండా అన్ని ఏ సంఘానికైనా సరే వాళ్ళ దాతృత్వంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మికంగా అయితేనేమి, దైవికంగా అయితేనేమి వాళ్ళు చేసే కార్యక్రమాలు చాలా గొప్పవి. అదేవిధంగా వైద్య రంగంలో రాత్రి 1 గంటకు పోయి నిద్ర లేపినా సరే లేచి వచ్చి మన మనిషి అనేది ఎవరైనా సరే రావచ్చు, 1 గంటకు పోయినా సరే లేచి వచ్చి వారి చేతితో చేయి పట్టుకుంటే బాగా నయమైపోతుందనే ఒక నమ్మకంతో చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి వాళ్ళ దగ్గర వైద్యం చేయించుకుంటారు. కాబట్టి వాళ్ళు చేసే కష్టం గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అందరూ కూడా వాళ్ళకి చెయ్యెత్తి దండం పెట్టాల్సినంత గొప్ప మనుషులు వాళ్ళు. అలాంటి వారికి మా రెడ్డి సంఘం తరఫున మేము ఈ కార్యక్రమం తరఫున అందరం మేము సహాయ సహకారం అందిస్తూ మేము వారికి తోడుగా ఉంటామని చెప్పి సెలవు తీసుకుంటాం. గౌరవనీయులు మా రెడ్డి సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారికి, ప్రతినిధులైనటువంటి మిగతా మా మిత్రులందరికీ, అదేవిధంగా ఈరోజు పల్సర్కల్ గ్రహీతలైనటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, చాలా సంవత్సరాల నుంచి సిఆర్ రెడ్డి గారు యొక్క ఫౌండేషన్ సహకారంతో మా గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు, రోహిణమ్మ గారి యొక్క ఔదార్యంతో ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతూ వస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం కాదు. జనార్దన్ రెడ్డి గారు, రోహిణమ్మ గారు మన గూడూరులో ఉండేటువంటి అనేక సేవా సంస్థలకు కూడా వాళ్ళు సహకారాలు అందిస్తున్నటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా కరోనా పీరియడ్లో కూడా వారు గూడూరులో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి కూడా వారి యొక్క సహకారాలు అందించి ఆదుకున్నటువంటి సందర్భం. అటువంటి మహనీయులు మన గూడూరులో ఉండటం మన అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని మా రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులందరూ కూడా నిరంతరం శ్రమిస్తున్నందుకు
వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా పల్స్ సర్కిల్ కార్యక్రమాన్ని ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మన సిఆర్ రెడ్డి హాస్పిటల్ ప్రజా డాక్టర్ అయిన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారు ఒక సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికే కాకుండా గూడూరులో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సేవా సంస్థలకి వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అదే వైద్య వృత్తిలో కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ వారి సేవలు గూడూరు పట్టణంలో అనేకం జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు వారు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. సంఘ ఆధ్వర్యంలో పల్స్ సర్కిల్ కార్యక్రమాన్ని మన ప్రజా డాక్టర్లైన రోహిణి జనార్దన్ రెడ్డి గారి సహకారంతో ప్రతి నెల మూడో ఆదివారం మన తోటి రెడ్డి సోదరులకు సోదరిమణులకు వాళ్ళ సహకారంతో అందిస్తున్నాము. వాళ్ళు చాలా కష్టపడి నిజంగా నా చెమటోడ్చి ప్రతి నెల 20,000 రూపాయల డబ్బులు మన రెడ్డి సంఘం ద్వారా పేద ప్రజలకు పల్స్ సర్కిల్కి వాళ్ళు ఇచ్చిస్తున్నారు. వాళ్ళు ఈజీ మనీ అయితే కాదు, నేను చూస్తాను. తెలిసి వాళ్ళు కష్టపడి ఇచ్చేదాన్ని మనం రాబోయే టైంలో ఇదే విధంగా ముందుకు తీసుకెళ్ళేదానికి అందరం కలిసి ప్రయత్నం చేస్తాం. గూడూరు జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలపై ప్రచారం చేయడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుందని అధ్యక్షులు రాజేంద్ర వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఒగ్గు భాస్కర్ దాతృత్వంతో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు అందజేశారు. జేవీబీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా ప్రతి నెల దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజల్లో మూఢనమ్మకాలను నమ్మవద్దని సైన్స్ని నమ్మాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, చెంచునారాయణ, రామ్మోహన్, పురుషోత్తం, జగదీష్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. రాజా నటరా చూడు చూడు పక్కన ఉండండి అందరూ ఒకసారి అందరూ తీసుకోమ్మా. నువ్వు వదిలేదు. ఈరోజు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి మా ఆప్తులు, మా ఆత్మీయులైనటువంటి దివ్యాంగ సోదరులకి ప్రతి నెల 3వ ఆదివారం ఈ కూరగాయలు, గుడ్లు పంపిణీ చేస్తున్నాం. ఈ నెలలో నా మిత్రుడు, తమ్ముడు ఒగ్గు భాస్కర్ గారు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థ అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కానీ ఒక విషయాన్ని గమనించినట్లయితే ఈ నెల ఫిబ్రవరి 21వ తేదీన ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ జరిగింది, ఫైనల్స్. దాంట్లో ఒక టీవీ డిబేట్లో ఒక ప్రఖ్యాత జ్యోతిష్కుడు కూర్చొని ఎవరు గెలుస్తారో నేను ముందుగా చెప్పగలనని చెప్పి న్యూజిలాండ్ 99% న్యూజిలాండ్ గెలుస్తుంది, ఈ చంద్రఫలాలు, రాశి ఫలాలు అన్నీ చెప్పి ఆయన 99% న్యూజిలాండ్ గెలుస్తుందని చెప్పడం జరిగింది. మరి పక్క రోజు ఫైనల్స్లో ఇండియా గెలిచింది. అంటే ఈ రాష్ట్రంలో ప్రముఖ జ్యోతిష్కులని చెప్పుకునే వ్యక్తి కూడా తప్పు సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు కూడా అటువంటివన్నీ గమనించండి, వాళ్ళ మాటలు వినొద్దని చెప్పి జన విజ్ఞానం వేదిక 36 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞతగా ఆలోచించి సైన్స్ని నమ్మండి, సైన్స్ ప్రకారం నడుచుకోండి అని చెప్పి జన విజ్ఞానం తరఫున మీకు తెలియజేస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం కూడా మాకు ఎంతో సంతోషం. వాటిలో భాగంగా మా తమ్ముడు సుధీర్ని అడిగిన తర్వాత
మేము కంటిన్యూగా ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషం. ఇంతేకాకుండా ఇంకా కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసే ప్రయత్నం జన విజ్ఞానం చేస్తానని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఒగ్గు భాస్కర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళకి కూరగాయలు అవసరం అని చెప్పి తెలిసి రెడ్ సంస్థ ద్వారా వాళ్ళని జమ చేసి వారికి ప్రతి నెల 3వ ఆదివారం మా జనవిజ్ఞాన వేదిక వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలని గత 3 సంవత్సరాలు అందిస్తుంది. ఈ కార్యక్రమానికి దాతలు మా సహాయ సహకారం అందిస్తున్నారు. ఈరోజు ఒగ్గు భాస్కర్ వారి ఔదార్యంతో ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ ఈ కూరగాయలని దివ్యాంగులకు ఇస్తున్నాము. వారి కుటుంబం ఇంకా అభివృద్ధి చెంది ఇంకా సేవా కార్యక్రమం ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం చేయండి. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనం ముందు ఒగ్గు భాస్కర్ దాతృతో కూరగాయల గుడ్లు పంపిణీ చేస్తున్నాం. ఇది 3వ సంవత్సరంలో అడుగుపెట్టాం. అయితే దివ్యాంగులు మీరు మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. మనం వేసవి కాలంలోకి ప్రవేశించాం. మీరు మీ ఆరోగ్యం బాగుండాలన్నా, మీ మూత్రపిండాలు బాగుండాలన్నా మీరు నీరు ఎక్కువగా తీసుకోవాలి, మజ్జిగ తీసుకోవాలి, నిమ్మకాయ నీళ్ళు తీసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంది. ఆరోగ్యం చెడిపోయిన తర్వాత హాస్పిటల్కి పరిగించేదానికంటే ఆరోగ్యం కాపాడుకోవడం మంచిది. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇస్తాం. ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి కల్పన సంస్థ ఆధ్వర్యంలో మార్చి 17వ తేదీ మంగళవారం నాడు మండల కేంద్రమైన మనుబోలులోని సిఆర్ఆర్ కళ్యాణ మండపం నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పొన్నూరు రామకృష్ణయ్య తెలిపారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని మనుబోలులో జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు కృషి చేశారని తెలిపారు. ఈ మేళాలో 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు చేరెడ్డి పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసంగా మా చంద్రమోహన్ రెడ్డి ఈ 5 మండలాల వారిని పిలిపించి 18 కంపెనీలతో వారు చదువుకున్న దాన్ని బట్టి ఉద్యోగాలు ఇప్పించేదానికి కృషి చేస్తున్నారు. అందువల్ల మీరు అందరూ పాల్గొని మీ బిడ్డలతో సహా సర్టిఫికేట్లు తీసుకుని వచ్చి అప్లికేషన్లు పెట్టుకుని జాబ్ సంపాదించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి అదేవిధంగా నిరుద్యోగ యువతకి విజ్ఞప్తి. ఈ నెల అనగా మార్చి 17వ తేదీ మంగళవారం మునుగోలు సిఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగద్ది. దీన్ని మీ చదువుకున్న ఎస్ఎస్సి నుంచి డిగ్రీ వరకు అదర్ చదువుకున్న పట్టభద్రులందరూ వాళ్ళే మామూలుగా జాబులకి అనేక కంపెనీల్లో పాల్గొంటాయి. దాంట్లో ఇంటర్వ్యూలో పాల్గొని వాళ్ళు ఆ ఉద్యోగాలకి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరికీ మనవి చేస్తున్నా. మన సర్వేపల్లి ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు. అందరూ పాల్గొని
దాన్ని ఏంటంటే చదువును బట్టి మీకు అనేక కంపెనీలు వస్తాయి కాబట్టి అనేక కంపెనీల్లో చాలా జాబులు వచ్చే అవకాశం ఉంది. దాన్ని అందరూ మీ బిడ్డల్ని తీసుకొని వచ్చి దాంట్లో పాల్గొవాలని చెప్పని మనవి చేసుకుంటున్నా. నారా లోకేష్ మన విద్యాశాఖ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు యువతకి వీలైనన్ని ఉద్యోగాలు తెచ్చి వాళ్ళని అభివృద్ధి చేసేదానికి కృషి చేస్తూ ఉన్నారు. దాన్ని మనం అందరము ఏ విధంగా వీలైతే ఆ విధంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఆయన స్టేట్ని ఆర్థికంగా బలోపేతం చేసేదానికి కారణంగా అది పిల్లకాయల్లో మామూలుగా ఉద్యోగాలు వస్తే మనకి దానివల్ల స్టేట్కి కూడా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. దానికోసంగా మన లోకేష్ బాబు గారు అయితేమి, చంద్రబాబు నాయుడు, మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కృషితో ఈ విధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఏ వృత్తి వీలైతే ఆ వృత్తి చేసుకొని సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సొంతంగా ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు, అక్కడి నుంచి పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగాలు కూడా వస్తాయి. దాంట్లో కుటుంబం బాగా ఆర్థికంగా బలపడేదానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని అందరూ గట్టిగా పాల్గొవాలని చెప్పని బిడ్డల్ని తీసుకొచ్చి వాళ్ళని ఈ ఇంటర్వ్యూలో పాల్గొనే విధంగా చేపట్టాలని చెప్పని మనవి చేసుకుంటున్నా. గ్యాస్ వినియోగదారులు ఆందోళన పడవద్దని, అవసరమైన గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని పుకార్లను నమ్మొద్దనంటూ అధికారులు, రాజకీయ నాయకులు చేస్తున్న ప్రకటనలకు గ్రామాలలో గ్యాస్ వినియోగదారులు పడుతున్న అవస్థలకు ఎటువంటి సంబంధం లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గ్యాస్ వినియోగదారులు ఇంటి వద్ద గ్యాస్ బుకింగ్ చేసుకోవాలన్నా కావడం లేదు. గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్ళి ఎందుకు బుకింగ్ కావడం లేదని అడిగితే ఏజెన్సీల వద్ద సరైన సమాధానం రావడం లేదు. గతంలో 25 రోజులకి ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చేవారు. ప్రస్తుతము 45 రోజులకు ఒక ఇచ్చే విధానాన్ని ఏర్పాటు చేయడంతో వినియోగదారులు బాధలు వర్ణనాతీతంగా మారి ఉన్నాయి. ఇక మనుబోలు మండలంలోని గ్యాస్ వినియోగదారులు చుట్టుపక్కల గ్రామాల నుంచి 20 కిలోమీటర్ల మేర నుంచి మనుబోలులోని గ్యాస్ ఏజెన్సీ వద్దకు వచ్చినప్పటికీ ఆదివారం 9 గంటల వరకు ఏజెన్సీ తలుపులు తెరవకపోవడం, సిబ్బందికి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వినియోగదారుల పరిస్థితి ఇలా ఉంటే బ్లాక్ మార్కెట్లో అమ్మే వ్యాపారస్తులకు మాత్రం సిలిండర్లు ఎలా అందుతున్నాయో అర్థం కాని పరిస్థితి. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే సిబ్బందికి ఫోన్ చేసినా స్పందించడం లేదు. గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లు, హోటళ్లకు డొమెస్టిక్ సిలిండర్లు నిరంతరాయంగానే సరఫరా అవుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీలో పనిచేసే సిబ్బంది స్వయంగా కారు యజమానుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లి కార్లకు గ్యాస్ ఫిల్లింగ్ చేసి పెద్ద మొత్తంలో తమ జేబులు నింపుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా స్థానికంగా ఉండే అధికారులు మాత్రం ఎటువంటి చలనం లేదు. ప్రస్తుతం గ్యాస్ సరఫరా చూస్తుంటే లోగుట్టు పెరుమల్ల కెరక అనే సామెత గుర్తుకు తెచ్చేలా ఉంది. ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి వినియోగదారులకు సక్రమంగా గ్యాస్ సరఫరా జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీ సిబ్బందికి ఫోన్ చేసినప్పుడు స్పందించి సమాధానం చెప్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మాకు పల్లెటూరు కాబట్టి వాళ్ళే మేమే బుక్ చేస్తామని చెప్పారు. వాళ్ళు మేమే బుక్ చేస్తామని చెప్పారు. సరే బండి బేస్తవారం ఆదివారం నిన్న రాలా, ఈరోజు ఆదివారం ఈరోజు ఏమవుతుందని చెప్తారని చెప్పి బుక్ చేసుకున్నాం. మీరు గ్యాస్ తీసుకుని ఎన్ని రోజులు అయింది? మేము తీసుకొని జనవరిలో తీసుకున్నాం. మేము గ్యాసు అందే పరిస్థితి లేదు. ఈ గ్యాస్ కంపెనీలు దీన్ని ఆసరా చేసుకొని సొమ్ము చేసుకునే పని చేస్తా ఉన్నాయి. ఈరోజు 1600 పెట్టినా 2000 పెట్టి ఈ విధంగా గ్యాసు బ్లాక్లో అమ్ముకుంటా ఉన్నారు. కార్లకి వాళ్ళ ఇళ్ళకి పోయి గ్యాసు సరఫరా చేస్తూ ఉన్నారు. వేలకు గుంజుతూ ఉన్నారు. దీన్ని ఆసరా చేసుకొని మామూలుగా గృహిణులకు ఈ గ్యాసు అందడం లేదు. ఈరోజు బుక్ చేస్తే బుక్ కావడం లేదు. ఫోన్ అసలు రెస్పాన్సే ఉండడం లేదు. గ్యాసు మనుబోల్లో 9 గంటలైనా కానీ ఆ గ్యాస్ డీలర్లు వచ్చి ఆ యొక్క గ్యాస్ కంపెనీని తీర్చినట్టు పరిస్థితి లేదు. ఎంత టైం వెచ్చించాల్సి వస్తుంది, రోజులు వెచ్చించాల్సి వస్తుంది. ఎన్ని రోజులు బుక్ చేయాలన్నా కుదరడం లేదు. నాయకులు
అధికారులు ఏం చెప్తున్నారంటే 25 రోజుల్లో గ్యాస్ బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 45 రోజులు కాందే గ్యాస్ బుక్ కాదని చెప్పేసి ఈ డీలర్లు చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ప్రజల్ని ఈరోజు ఇక్కడ పాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం ఆసరా చేసుకొని ఈ దోపిడీ గ్యాస్ మీద చమురు మీద జరుగుతూ ఉంది. ఈ గ్యాస్ను నివారించకపోతే ప్రజలు మహిళలు అందరూ ఏకమై మహిళలను ఉద్ధరిస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. ఏం ఉద్ధరించినారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ విధంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. కరెంటు ఛార్జీలతో ఈ యొక్క గ్యాసు ధరలతో మోత మోగిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత మహిళల్లో వస్తూ ఉంది, ప్రజల్లో వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఇట్నే వ్యవహరిస్తే దీన్ని నివారించకుండా ప్రజలకి సక్రమంగా సరఫరా గ్యాసు చేయకపోతే మాత్రం పెద్ద ఆందోళన వస్తుంది, పెద్ద పోరాటాలు జరుగుతాయని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుద్ధ జ్వాలలు సమసిపోవాలని, ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని మహాశాంతి హోమాన్ని పీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో మహాశాంతి హోమాన్ని పీఠం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ నిర్వహించారు. సునీల్ కుమార్ మాట్లాడుతూ యుద్ధం కారణంగా ప్రజలు వినియోగించే నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతున్నాయని, ఇలాగే కొనసాగితే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు. ఇక లోకశాంతి కొరకు హోమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ओम अद्भुत चरिताय नमः स्वाहा ओम समस्त जगतां हेतवे नमः स्वाहा ओम त्रिगुणाय नमः स्वाहा ओम दोषैर्नज्ञाताय नमः स्वाहा ओम हरिहरादिविरस्य बालाय नमः स्वाहा ओम सर्वात्मयाय नमः स्वाहा ओम अव्यात्मकाय नमः स्वाहा ओम अविचिन्त्य महाप्रत्याय नमः स्वाहा ओम विद्याय नमः स्वाहा ओम भगवते नमः स्वाहा ओम परमादेवी नमः स्वाहा ओम सत्ताधिकाय शांतिरूप संस्थाय नमः स्वाहा सर्वभूतेषु जातिरूप संस्थाय नमः स्वाहा ओम सर्वभूतेषु लज्जारूप संस्थाय नमः स्वाहा सर्वभूतेषु हराय नमः स्वाहा गजराजो परिस्थिताय नमः स्वाहा इंद्रिये नमः स्वाहा शुद्धोदय स्वरूपिणे नमः स्वाहा हतदेति महाबलाय नमः स्वाहा ओम तत्पुरुषाय विद्महे दुर्गापुत्राय धीमहि तन्नो गाढ गुरु प्रचोदयात् स्वाहा ओम महादेवी च विद्महे गुरुपत्न्यै धीमहि तन्नो सीता माता प्रचोदयात् स्वाहा ओम ईशान ह्रीं श्रीं हुं फट् स्वाहा स्वाहा ओम एकजटाय च विद्महे नीलसरस्वत्यै च धीमहि तन्नो तारा ओम हसै हसक हरे हसै स्वाहा ओम त्रिपुराय च विद्महे भैरव्यै च धीमहि तन्नो देवी प्रचोदयात् स्वाहा दिव्याय नमः स्वाहा दिव्यलिंगाय नमः स्वाहा भवाय नमः स्वाहा भवलिंगाय नमः स्वाहा सर्वाय नमः स्वाहा सर्वमस्य सूर्यस्य सर्वलिंगस्य स्थापयति पाणिमन्त्रं पवित्रं स्वाहा ओम श्री गुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः श्री विजयదుర్గా పరాదేవతాభ్యో నమః. మనం ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలంలో ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణం కారణం చేత అతలాకుతలమైనటువంటి వ్యవస్థలో ఇప్పటికే ఇళ్లలో మనం నిత్యం కూడా వాడుకునేటటువంటి పలసరుకుల కోసం అవసరమైనటువంటి గ్యాస్ మొదలుకొని ప్రతి విషయంలో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఈ యుద్ధ వాతావరణం ఏదైతే జరుగుతూ ఉందో ఇది ఏది కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీద కానీ భారతీయుల మీద కానీ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు కానీ అలాగే విదేశాల్లో నివసిస్తున్న వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ ఎక్కడ ప్రాణహాని కానీ ఇతరమైన ఇబ్బందులు ఏవి కూడా జరగకుండా ఉండే నిమిత్తంగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరపు నుంచి ఇవాళ రోజు మనం ఇక్కడ విశేషమైనటువంటి ఈ యొక్క అమ్మవారి యొక్క నవావరణ నవగ్రహ పూర్వక అధిదేవత ప్రత్యదేవత సహిత మహానవావరణ హోమంతో పాటుగా తాంత్రిక దుర్గా దశమహావిద్యలతో కూడినటువంటి అలాగే అముక దేవతలు అంటే మిగిలిన పంచాయతన దేవతలు మొదలుకొని అన్ని దేవతల యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క హోమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది. లోకం అంతా చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి, ఏ లోటు లేకుండా ఉండాలి అన్న సంకల్పంతో జరుగుతోంది. రేపు మనం 23వ తారీఖు నిర్వహించుకునే హోమం కానివ్వండి, అలాగే 19వ తారీఖు ఉగాది నాడు నిర్వహించే హోమాలు కానివ్వండి, ఇక నిత్యం జరుగుతున్నటువంటి యాగాల్లో కూడా ఈ సంకల్పంతో యథాతథంగా కొనసాగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళు కూడా మీరు కూడా మీ ఇళ్లలో జపాలలో కానివ్వండి భగవంతుని జపం చేసుకుంటూ అలాగే దేవాలయాల కేంద్రంగా హోమాలు కూడా అవకాశం ఉన్న చోటంతా కూడా
తప్పనిసరిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ గారు శ్రీ దాసరి శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అమాత్యులైనటువంటి రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్. శుభం. హైపర్ టీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేటలో నూతనంగా నిర్మిస్తున్న లాస్యా అపార్ట్మెంట్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కోమకి ఎలక్ట్రికల్ వాహన షోరూమ్ ను అలాగే మ్యాక్స్ కార్ కేర్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఫల సరుకుల పంపిణీ. డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం ద్వారా 20 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గోపపీఠంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుద్ధ జ్వాలలు సమసిపోవాలని మహాశాంతి హోమం. ఇవి ఇప్పటివరకున్న సిఆర్ న్యూస్. నమస్తే.